హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. గ్రామీణ సహకార బ్యాంకుల్లో మనకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. దీంట్లో మనకి టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. మీ సొంత విలేజ్లో అయితే మీకు క్యాషియర్గా అయితే మీకు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ జాబ్కి సంబంధించి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలన్నమాట. అలాగే కంప్యూటర్ ఆపరేషన్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ యూసేజ్ గురించి అయితే లోకల్ లాంగ్వేజ్ అయితే తెలుగు అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. ఈ జాబ్కి సంబంధించి మనకు ఏజ్ చూసుకుంటే మనకు 2025 ఫిబ్రవరి 28 వరకు అయితే మనకైతే ఏజ్ అయితే ఉండాలన్నమాట. మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలన్నమాట. అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకు 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందన్నమాట, ఇంక్లూడింగ్ ఆల్ జిఎస్టీ అనమాట. అప్లికేషన్ ఫీ మనం చూసుకుంటే మనము మే 15 నుంచి అయితే మనకు మే నుంచి జూన్ 14 వరకు అయితే మనమైతే అప్లికేషన్ ఫీ అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకోవడం గైడ్లైన్ చూసుకుంటాం మనం. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పేమెంట్ అయితే చేసిన తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ అప్లోడ్ చేస్తే మనకైతే అప్లికేషన్ అయితే అయిపోతుంది అనమాట. అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ డేట్ చూసుకుంటాం మనం మే 15 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఆన్లైన్ అప్లికేషన్. జూన్ 14 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. మనకు కావాల్సిన డాక్యుమెంట్ చూసుకుంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. ఒక టెక్స్ట్ అయితే ఇస్తారు. ఆ టెక్స్ట్ మనం హ్యాండ్తో మనం అయితే రాసి మనమైతే ఇవ్వాలన్నమాట, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది మన క్యాపిటల్ లెటర్స్లో అయితే పెట్టాలన్నమాట. అలాగే ఈ జాబ్కి సంబంధించిన ఫీ ఏదైతే ఉంటుందో అదైతే నాన్ రిఫండబుల్ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ అయితే మనమైతే ఆన్లైన్ మోడ్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే జాబ్కి సంబంధించిన ఫోటో, సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎలా రాయాలి, ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూసి కంప్లీట్గా అయితే మీరైతే కరెక్ట్ అయితే అప్లోడ్ అయితే చేయండి, ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకుండా. అలాగే జాబ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలక్షన్ ప్రాసెస్ మనం అయితే చూసుకుంటే ఎగ్జామినేషన్ అయితే మనకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. దీని తర్వాత మనకు డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ రీజనింగ్కి సంబంధించిన 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే క్యారీ చేస్తుంది. టైం చూసుకుంటే మనకు 2 hours 120 minutes అయితే ఉంటుందన్నమాట. మనకు 2 hours అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 120 minutes అయితే టైం అయితే ఉంటుందన్నమాట. బేసిక్ నాలెడ్జ్ 20 క్వశ్చన్ ప్లస్ జనరల్ అవేర్నెస్ ప్లస్ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. వీటితో పాటు రీజనింగ్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. 1/4 అయితే పెనల్టీ అయితే ఉంటుందన్నమాట రాంగ్ ఆన్సర్స్కి అయితే. 4 రాంగ్ ఆన్సర్స్ ఇచ్చేస్తే 1 మార్క్ అయితే పోతుందన్నమాట. దీని తర్వాత మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఇంగ్లీష్లో అయితే ఉంటుందన్నమాట. ఎస్సే రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అయితే ఉంటుంది. టోటల్గా మనకు 40 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. 60 minutes అయితే మనకైతే టైం అయితే ఉంటుందన్నమాట. ఈ జాబ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే హైదరాబాద్, వరంగల్, విజయవాడలో అయితే మనకైతే లొకేషన్ అయితే ఉందన్నమాట. మీకు ఏ దగ్గర అయితే అదైతే మీరైతే అప్లై అయితే చేసుకోండి అనమాట, మీకు దగ్గరలో ఉన్న పెట్టి అయితే. ఈ జాబ్కి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ చూసుకుంటే మనం 22,600 అయితే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. క్లర్క్ కమ్ క్యాషియర్ కింద అయితే మనకైతే పోస్ట్ కింద అయితే మనకైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనం మే 15 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఫీజు లాస్ట్ డేట్ చూసుకుంటే మనం అప్లికేషన్ చేసుకోవడానికి జూన్ 14 అయితే లాస్ట్ డేట్ అన్నమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ అవి అయితే ఏవైతే ఉన్నాయో అవి మనకు రిజిస్ట్రేషన్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. జాబ్కి సంబంధించిన అప్లై చేసుకోవడానికి లింక్ అయితే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ మీరైతే క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ అయితే హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి అయితే స్క్రోల్ అయితే చేయండి అనమాట. కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీస్లో మీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈవెంట్స్ డేట్స్ అన్నీ మీకు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్, అలాగే మీకు అన్నీ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ అన్నీ ఉంది కదా, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అలాగే మీ ఫస్ట్ నేమ్ మళ్ళీ సేమ్ ఇచ్చేసి మీ మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అలాగే మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తారో దానికైతే వీళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ లిస్ట్ కంప్లీట్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళు దాని ద్వారా అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి చూసి మీరైతే
జాగ్రత్తగా అయితే మీ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే ఇవ్వండి. ఇక్కడ మీ డొమైన్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయిన తర్వాత పాస్వర్డ్ అండ్ ఐడి ఏదైతే ఉంటుందో అది మనకు ఈమెయిల్ ఆర్ SMS అయితే రావడం జరుగుతుంది. వాటితో మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయండి. సెకండ్ స్టెప్లో అప్లోడ్ చేసిన తర్వాత మీ కంప్లీట్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీరైతే సిగ్నేచర్, ఫోటో అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే అప్లోడ్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ పైన క్లిక్ చేసి ఫోర్త్ స్టెప్లో మనకైతే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయో, మన ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత లాస్ట్లో మనకి అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఏవైతే ఉంటాయో మనకు PPT ఫార్మాట్లో అయితే మనమైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత మన పేమెంట్ ఏదైతే ఉంటుందో పేమెంట్ అయితే చేస్తే మీరైతే అప్లికేషన్ అయితే మీకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసి అయితే పెట్టుకోండి అనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అయిపోయిన తర్వాత మీకైతే ఈమెయిల్ ఆర్ SMS అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరైతే తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.